హాయ్ గాయ్స్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏందబ్బా అందరు పై దొర్లుతున్నారు అనుకుంటున్నారా? యాక్చువల్లీ జస్ట్ కిడింగ్. సో నైట్ డిన్నర్ అయిపోయి ముచ్చట్లు అనమాట. సో ఎందుకంటే నేను ఆఫీస్కి బయలుదేరుతున్నాను, హైదరాబాద్కి బయలుదేరుతున్నాను అనమాట. సో అందుకే నేనేమో రెడీ అయ్యి కూర్చున్నాను. వీళ్ళు నా కోసం వెయిటింగ్ అనమాట. నేను ఎప్పుడు వెళ్ళిపోదామా, మేము ఎప్పుడు పనుకోవాలా అనుకుంటున్నాను అనమాట. సో నాకు ఈ హైదరాబాద్కి బస్ వచ్చేసి 11:40 అరౌండ్ అలా ఉంటుంది అనమాట. సో అంత లేట్గా ఉంటుంది ఇక్కడ నుంచి. సో అందుకు వెయిట్ చేస్తున్నారనమాట పాపం నా కోసం, నిద్రపోకుండా. నన్ను ఎక్కించిన తర్వాత నిద్రపోతారు వీళ్ళు. సో అందుకు రెడీ అయిపోయాను, టైం అయింది. Boy. Shouting, guys, shouting. Bye. Bye, ma. సో మీ ఇంట్లో కూడా ఇట్లనే ఉంటాడా? మా నాన్న అయితే అసలు బస్సు 11:40 కంటే 9 నుంచి తొందరిస్తూ ఉంటాడు అనమాట. పదండి రెడీ అవ్వండి అని. మేము క్వైట్ ఆపోజిట్ అనమాట. వెళ్ళొచ్చులేదన్నా అంటూ ఉంటాము. అంటే మనకి ట్రాకింగ్ లింక్ అవన్నీ తెలుసు కాబట్టి బస్సు ఎక్కడ వస్తుంది అనేది తెలుస్తుంది కదా. సో అట్లా అనమాట. మా నాన్న నడుస్తూ ఉన్నాడు. ఇంకా మా అమ్మ అయితే స్వెటర్ వేసుకోవో అంటుంది. నేనేమో స్కార్ఫ్ ఒక్కటి తీసుకున్నా. సర్లే మనకి ముందే చలి పడదు కదా అని చెప్పేసి స్వెటర్ అయితే వేసుకున్నాను. సో నాకు డ్రాప్ చేయడానికి మా అన్న అయితే వస్తున్నాడు. ఇంకా బస్సు వచ్చేసి అమీర్పేట్కి బుక్ చేసామన్నమాట. సో ఎలాగో మెట్రో ఉంటుంది కదా, అక్కడి నుంచి ట్రావెల్ అవ్వచ్చు అని చెప్పేసి. నార్మల్గా అయితే గచ్చిబౌలి ఓఆర్ఆర్ దగ్గర కూడా కొన్ని బస్సెస్ ఆపుతాయి, కానీ నేను అక్కడ దిగను. బికాస్ నేను ఎప్పుడో అది అరౌండ్ 4కి అట్లా దింపుతుంది అనమాట. కొంచెం నడుచుకుంటూ వెళ్ళాలి పీజీ దగ్గరే అక్కడి నుంచి. బట్ నడుచుకుంటూ వెళ్ళాలి కదా, అక్కడ నైట్ టైమ్స్ ఎవరు ఉండరు అని చెప్పేసి సేఫ్ కాదని నేనైతే అమీర్పేట్లోనే దిగుతాను. మళ్ళీ రివర్స్ అయినా రావచ్చు, కానీ అంత రాత్రి మాత్రం వెళ్ళలేను నేను. సో అందుకు అమీర్పేటలో దిగేసి మెట్రో ఎక్కి ఇంకా రాయదుర్గ్ అయితే వచ్చినాను. ఇంకా రాయదుర్గ్ దగ్గర నుంచి బస్సెస్ అవన్నీ అవైలబుల్గా ఉంటాయి. సో మార్నింగ్ టైమ్స్ కాబట్టి సీట్ ఎలానో ఉందన్నమాట నాకు. సో కూర్చున్నాను ముందరే. సో ఆఫీస్కి అయితే వచ్చాను గైస్. అసలుకి టైం లేదు గైస్, పీజీకి వెళ్ళడానికి లేట్ అయిపోయింది. క్లయింట్ విజిట్ అన్నారు. సో 8:30 లోపల రావాలన్నారు. సో అందుకు ఇంకా వచ్చేసాను డైరెక్ట్గా ఆఫీస్కి. అంటే నైటే కదా స్నానం చేసింది, అందుకు ఫ్రెష్గానే ఉంటాంలేండి. సారీ అంతా రివీల్ చేసేస్తున్నాను. సో అంతా అయిపోయింది, ఆఫీస్లోనే ఫ్రెష్ అప్ అయిపోయినాను. ఇంకా తర్వాత అన్నీ జరిగాయి, అవన్నీ రికార్డింగ్ అవన్నీ చేయకూడదు కాబట్టి నేను చేయలేదు. సో ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ కాఫీ బ్రేక్ అని వచ్చాము. సో మేము అదే అంటున్నాము, బ్రో స్పాన్సర్ అనమాట మా టీకి అదంతా. స్పాన్సర్ ఆఫ్ ఫిల్టర్ కాఫీ. You bro? Say something. You're recording? Yes. Simplicity. ఈ బ్యాగ్ జరిపితే ఏమవుతుంది? అటు సైడ్ పడుతుంది. ఇటు పడదు. మీరు ముందుకు జరిపితే పడుతుంది. మా టీమ్ మెంబర్స్ అంతా చాలా ఫ్రెండ్లీ గైస్, చాలా ఫ్రెండ్లీ అండ్ మంచి పర్సన్స్. యాక్చువల్లీ ఐఎమ్ లక్కీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ టీమ్ యాక్చువల్లీ. సో నాకు ఫస్ట్ ప్రాజెక్ట్ కూడా అలానే ఉన్నారనమాట. మంచి మేనేజర్, మంచి టీం దొరికింది. ఇప్పుడు సెకండ్ ప్రాజెక్ట్ కూడా అలానే అనమాట. అంతకు మించి అనుకోండి. ఈ ప్రాజెక్ట్లో నాకు తెలిసి ఇంకా ఎక్కువే చేసినట్టున్నాను.
సో అంత మంచి పర్సన్స్ అనమాట. నాకైతే ఎవరితో గ్రడ్జెస్ కానీ అట్లా ఏమీ లేదు. నేను ఎట్లా అంటే నాకు ఎవరు ఎట్లా ఉన్నా నేను ఫ్రెండ్లీగానే ఉంటాను. మనం బాగా మంచిగా నవ్వుతాం, మనం మంచిగా కలిసిపోతే వాళ్ళు కూడా ఆటోమేటిక్గా అటు సైడ్ నుంచి కూడా మంచి రెస్పాన్సే ఉంటుంది. నేను అట్లా ఫీల్ అవుతాను. అండ్ ఆల్సో లైఫ్ ఈజ్ టూ షార్ట్. సో ఇలాంటివన్నీ ఉండకూడదు, ఎంజాయ్ చేస్తూ ఉండాలి ప్రతి మూమెంట్. సో అది నేను నమ్ముతాను. సో మేమైతే ఇంకా ఈవినింగ్ డైరెక్ట్ అటు నుంచి అటు హోటల్కి అయితే తీసుకెళ్లారనమాట డిన్నర్కి, లీ మెరిడియన్. మా ప్రాజెక్ట్లో ఇదే నచ్చదు, బాగా మంచిగా రెడీ వచ్చేవాళ్ళం కదా పీజీకి వెళ్ళి, అటు నుంచి అట్లే పట్టుకోపోయినారు. అంటే లేట్ అయిందిలేండి అక్కడ. సో మళ్ళీ పీజీస్కి వెళ్ళి రూమ్స్కి వెళ్ళి రెడీ అయ్యే లోపల టైం అయిపోతుంది అని చెప్పేసి అటు నుంచి అట్లనే తీసుకుపోయినారనమాట హోటల్కి. సో అందుకు నో డ్రెస్ చేంజ్ అనమాట, అట్లనే వెళ్ళిపోతున్నాం జిడ్డు మొహాలతో. జస్ట్ కిడ్డింగ్. ఈ హోటల్కి లాస్ట్ టైం క్లయింట్ విజిట్ అప్పుడు మీకు వ్లాగ్లో చూపించాను. హోల్ టీమ్ మొత్తం ఎంటైర్ టీమ్ వచ్చారు అని చెప్పేసి. లాస్ట్ టైం కూడా ఈ హోటల్కే వచ్చామన్నమాట, లీ మెరిడియన్. అప్పుడు ఓపెన్ రూఫ్ అంటారు కదా, లైక్ ఓపెన్ డైనింగ్. సో అక్కడ బుక్ చేశారు. ఇప్పుడైతే క్లోజ్డ్, అంత చలికి బయట ఆడ తినేసి అని చెప్పి. సో లోపల మంచి అరేంజ్మెంట్స్ అన్నీ చేసి పెట్టారనమాట. ఇట్లా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లాగా కుర్చీలు వేసి. సో మేమైతే కూర్చోలేదులేండి, మేమైతే బఫే ఉంటుంది కదా అక్కడికి వెళ్ళి కూర్చున్నాము. సో మొత్తం ఇక్కడ బఫే సిస్టమ్ పెట్టారు. సో మనకు నచ్చినవన్నీ ఐటమ్స్ వెళ్ళి తీసుకొని తినచ్చు. కానీ నాకు లాస్ట్ టైం కంటే ఈసారి పెద్దగా స్టార్టర్స్ అట్లాంటివి ఏమీ ఎక్కువ అనిపించలేదు. లాస్ట్ టైం చాలా మంచిగా ఉండే స్టార్టర్స్. ఈసారి చాలా తక్కువ. ఓన్లీ బిర్యానీ కూడా వెజ్ బిర్యానీ మాత్రమే ఉంది, చికెన్ బిర్యానీ అస్సలు లేదు. అసలుకి ఈసారి నాకేం పెద్ద నచ్చలేదు. ఐటమ్స్ అన్నీ చూసినారా, అర్థమైనాయా? ఓకే, మీరు కూడా నా క్యాండిడేట్ వెళ్ళండి. నాకు కూడా అర్థం కాలేదు. ఆడ అన్ని రకరకాల పేర్లు ఉంటాయి, కానీ మనకు వచ్చే పేరు మాత్రం కర్రీ అంతే. ఆ చికెన్ కర్రీ కానీ వెజ్ కర్రీ కానీ అన్నీ అనమాట. సో ఇంకా ఇక్కడైతే ఇది కొంచెం మా టీమ్. సో ఈసారి అయితే ఎంటైర్ టీం లేరు, హైదరాబాద్ వాళ్ళు మాత్రం మ్యాండేటరీ. అండ్ వేరే లొకేషన్స్ నుంచి లీడ్స్ మాత్రం మ్యాండేటరీగా రమ్మన్నారు. సో అందుకు సో వీళ్ళంతా ప్రజెంట్ ఇక్కడ మా దగ్గర ఉన్న టీమ్. ఇంకా ఉన్నారులేండి, బట్ వాళ్ళు మిస్ అయ్యారు వీడియోలో. సో ఇంకో బెస్ట్ థింగ్ ఏందో తెలుసా, నాకైతే అవార్డు వచ్చింది గైస్ క్లయింట్ నుంచి. సో వాళ్ళందరి ముందు తీసుకోవడం నాకు చాలా మంచిగా అనిపించింది. సో మీకు లాస్ట్ టైం గుర్తుంటే ఎస్కలేషన్ వచ్చిందని చెప్పాను లాస్ట్ టైం క్లయింట్ విజిట్ అప్పుడు. ఎస్కలేషన్ వచ్చి క్లయింట్ డిన్నర్ అంతగా ఎంజాయ్ చేయలేకపోయినాను. అండ్ ఇప్పుడు వచ్చేసి విత్ ఇన్ స్పాన్ ఆఫ్ సమ్ అరౌండ్ 6 to 7 months నాకు మళ్ళీ ఇట్లా రికగ్నైజేషన్తో సర్టిఫికేట్తో క్లయింట్ డిన్నర్ అయితే బాగా ఎంజాయ్ చేశాను. సో దట్స్ ఏ డిఫరెంట్ మూమెంట్ అనమాట. అరే అప్పుడు ఇట్లా అయింది కదా, అరే ఇప్పుడు చూడు ఎంత బాగుందో. సో దట్స్ ఏ కైండ్ ఆఫ్ మెమరీ అని చెప్పొచ్చు. దట్ ఈస్ అది చిన్నదే అవ్వచ్చు, బట్ ఇట్ మీన్స్ ఎ లాట్ టు మీ. సో నేను ఏదైనా చిన్న మూమెంట్ అయినా బాగా ఎంజాయ్ చేస్తాను. సో దట్ ఈస్ మై కైండ్ ఆఫ్ నేచర్ అని చెప్పచ్చు.
సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. సో నెక్స్ట్ డే అంతా అవసరం లేదన్నారు, అంటే లైక్ క్లయింట్ రారు అని చెప్పారు. సో వాళ్ళకి ఏదో సైట్ సీయింగ్ అలాంటివి ఉంటాయి కదా, సో అందుకు ఇంకా కొంచెం లేట్గానే వెళ్తున్నాను అనమాట. సో మా పీజీ దగ్గరే ఆటోస్ అవన్నీ అవైలబుల్గా ఉంటాయి. సో ఆటో దగ్గరికి వెళ్ళి ఆ ఆటో కోసం చాలా వెయిట్ చేయాలండి. ఒక 3-4 మెంబర్స్ ఉంటే కానీ కదలరు. సో ఎలానో లేట్ అయినా పర్లేదు, క్లయింట్ వాళ్ళు ఉండరు కదా అని చెప్పేసి లేట్గానే వచ్చాను. సో తను వచ్చేసి నా జూనియర్ అనమాట. అంటే నేను బీటెక్ చదివేటప్పుడు నా రూమ్మేట్స్ అందరూ జూనియర్స్ అనమాట. మా రూమ్మేట్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట తను. సో తను కూడా ఎప్పుడు హాస్టల్కి వచ్చేది కాబట్టి నాకు పరిచయం తను. సో మేము కూర్చున్న ఏరియాలోనే కూర్చోండే. సో నేను ఫస్ట్ ఎవరు తనా కాదా అనుకుంటా ఉన్నాను. బట్ మళ్ళీ వెళ్ళి వెనకాల నుంచి ఇట్లా సరదాగా పలకరిస్తే మళ్ళీ ఏమనుకుంటారా అని చెప్పేసి మళ్ళీ చూసి వెయిట్ చేసి కన్ఫర్మ్ చేసుకొని మళ్ళీ పలకరించాను అనమాట. సో దిస్ ఈజ్ ఫస్ట్ టైం మీటింగ్ హర్ ఆఫ్టర్ లాంగ్ డేస్. సో కొంచెం మంచిగా మాట్లాడుకున్నాము అండ్ అదనమాట ఆ రోజు డే అలా గడిచిపోయింది. సో దిస్ ఈజ్ 1 more డే, ద నెక్స్ట్ డే. సో ఇంకా పీజీలో అయితే రెడీ అయిపోతున్నాను ఆఫీస్కి. సో ఇవంతా నేను చిన్న చిన్న షార్ట్ వీడియోస్ లాగా తీసుకుందామని చెప్పేసి రికార్డ్ చేసుకున్న మూమెంట్స్ అనమాట. బట్ మనకు తప్పదు కాబట్టి ఇంకా విత్ ఇన్ గో మొత్తం అన్ని వీడియోస్ అన్నీ క్లబ్ చేసి పెట్టేస్తున్నాను. సో డోంట్ మైండ్. సో దిస్ ఈజ్ ద 3rd డే ఆఫ్ క్లయింట్ విజిట్. సో ఈరోజు కూడా రారన్నారు క్లయింట్స్. సో అందుకు లేట్గానే వెళ్తున్నాను. సో డోంట్ మైండ్, కొంచెం రూమ్ మెస్సీగానే ఉంటుంది. సో మనం పర్ డే లాగా స్టే చేస్తున్నాం ప్రజెంట్ అయితే. సో కాబట్టి రూమ్మేట్స్ వాళ్ళు ఎవరో తెలియదు, బట్ మన గురించి తెలిసిందే కదా, మొత్తం పరిచయం చేసుకుంటాం అనమాట. సో అలా పరిచయం అయ్యారు వాళ్ళు కూడా. ఇంకా ఆఫీస్కి అయితే బయలుదేరినాను. మా పీజీ పక్కనే చిన్న వినాయకుని గుడి అయితే ఉంటుంది. సో ఇంకా వినాయకుని దర్శనం కూడా అయిపోయింది. కొంచెం ముక్కొని కాసేపు కూర్చొని ఇంకా మళ్ళీ రిటర్న్ బయలుదేరాను అనమాట. సో మా పీజీ దగ్గర నుంచి మెయిన్ రోడ్కి కొంచెం వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. ఆ గల్లీలో నడుచుకుంటూ రావాలి. ఇక్కడ ఆటోలో అయితే కూర్చున్నా, చెప్పాను కదా ఒక 3-4 మెంబర్స్ ఫిల్ అయితే కానీ ఆటో కదలడు అనమాట. నేను మరీ చాలా ఇంట్రోవర్ట్ ఇట్లాంటి దాంట్లో అట్లనే కూర్చున్నాను. నా పక్కనేమో బస్సులు ఆటోలు అన్నీ పోతా ఉన్నాయి. నేను దిగిపోతే ఆటంకులు ఫీల్ అవుతాడేమో అని అట్టనే కూర్చోన్నాను. నేను అదే అనుకుంటున్నాను, నన్ను నేను తిట్టుకుంటున్నాను అనమాట ఆడ. సో సరేలేండి, ఇంకా ఆఫీస్కి అయితే వెళ్ళిపోయినాము. మళ్ళీ లంచ్కి అయితే పక్కా లోకల్ రెస్టారెంట్కి అయితే వచ్చాము. ఇది గచ్చిబౌలిలో ఉంటుంది కదా బ్రాంచ్. సో అక్కడికైతే వచ్చాము. అరే బ్యాగ్ తీసుకొని వచ్చింటే బాగుండేది. అట్లా రోడ్డు దూకి అవతలకు పోతే మా పీజీ వస్తారనమాట. మళ్ళీ ఊరికే బ్యాగ్ తెచ్చుకోలేదు, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి రావాలి కదా. సో పక్కనే అనమాట మా పీజీ కూడా. ఇంకా సర్లేండి, వీళ్ళతో వచ్చాం కదా, వీళ్ళతోనే వెళ్ళిపోదాం. సో టీం మొత్తం లంచ్కి అయితే వచ్చినామన్నమాట. ఇక్కడైతే బాగుంటుంది. ఇక్కడ కూడా ఇంతకుముందు టీం లంచ్కి మా హైదరాబాద్ టీంతో వచ్చేదాన్ని ఇక్కడికి పక్కా లోకల్కి. బాగుందన్నమాట ఫుడ్ అయితే. సో మళ్ళీ ఇక్కడికి అందరినీ పిలుచుకొని వచ్చాము. ఇక్కడ మటన్ సూపు చాలా బాగుంటుంది. అండ్ ఒక వడ ఉంటుంది, ఆ వడ పేరు ఏందో తెలియదు కానీ ఆ వడ కూడా చాలా బాగుంటుంది. స్వీట్ కార్న్తో చేస్తారు. సో మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా వస్తే. ఇంకా ఇక్కడ మాక్టైల్స్ నేమ్స్ చూసారా, సినిమా డైలాగ్స్, సినిమా పేర్లు ఉన్నాయి. కాకా నువ్వు కేక, రఫాడిస్తా, అక్కుం బొక్కుం. సో నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట. ఇంతకుముందు వచ్చినప్పుడల్లా చూడలేదు, అంత అబ్జర్వ్ చేయలేదు. చాలా డిఫరెంట్గా భలే అనిపించింది, ఫన్నీగా. సో ఇంకా లంచ్ చేసేసి ఇంకా అన్నీ ఉంటాయి కదా ముచ్చట్లు, అవన్నీ రికార్డ్ చేయలేదు. ఇంకా ఈవినింగ్ అయితే వచ్చేసినాను పీజీకి. సో ఈరోజు వెనస్డే కాబట్టి మా పీజీస్ దగ్గర సంత అయితే జరుగుతుంది. సో అట్లా రూమ్ పోయి ఏం చేస్తాం,
సరే బేకారే కదా అని చెప్పేసి అట్లా అట్లా సంతలో కొంచెం బేకార్గా తిరిగేసి వస్తాను అనమాట. సో ఏం లేదు, జస్ట్ ఊరికే అట్లా చూద్దాం. ఎవరు లేరు, మా ఫ్రెండ్స్ కూడా ఎవరు రాలేదనమాట ఇంకా హైదరాబాద్కి. సో అందుకు అక్కడికి వెళ్ళినా కొత్త వాళ్ళు కదా, ఊరికే ఫోన్ చూసుకుంటూ ఉండేదే. సో అందుకు ఇక్కడ కొంచెం టైంపాస్ చేసి వెళ్తామని చెప్పి వచ్చాను. సో అన్ని కూరగాయలు ఉంటాయి, ఫ్రూట్స్ ఉంటాయి, రకరకాల అన్నీ ఉంటాయి, క్లాత్స్ కూడా. సో మనకి అంత సంత మొత్తం నచ్చేది చెప్పుల స్టాల్ మాత్రమే అనమాట. చెప్పులు అయితే చాలా మంచి క్వాలిటీ ఉంటాయి గైస్, అండ్ తక్కువ కాస్ట్ అనమాట, 150కే వచ్చేస్తాయి. సో మంచి మంచి వెరైటీస్ ఉంటాయి చెప్పల్స్ అయితే, చాలా బాగుంటాయి. మేము కానీ మా ఫ్రెండ్స్ కానీ ఎప్పుడైనా ఇక్కడే తీసుకుంటూ ఉంటాము ఒక్కొక్కసారి. సో మీరు కూడా ట్రై చేయండి, ఎప్పుడైనా వస్తే చాలా మంచి మోడల్స్ ఉంటాయి. This is good. కరెక్ట్ సైజ్ కదా, ఇంకెంత తగ్గిస్తాం. ఏంది सब में तो अलग से लगाते हो डिजाइन తీసుకుంటారా? 250 मम्मी के लिए भिजा दे। नहीं मेरे लिए మై గాడ్, ఓ మై గాడ్. चाहिए मम्मी से सही अच्छा है। అదనమాట మన చెప్పల వ్యాపారము. జస్ట్ కిడింగ్. సో ఇంకా డైలీ లంచ్, ఇట్లా డిన్నర్, లంచ్ అని చికెన్ మటన్తో అయిపోతుంది. సో కాబట్టి కొంచెం పెరగన్నము తినేసి ఇంకా జ్యూస్ తాగేద్దామని చెప్పేసి ఇంక ఇక్కడ జ్యూస్ అయితే తీసుకొని వెళ్తున్నాను. సో మళ్ళీ లేదంటే హెల్త్ అనేది ఎఫెక్ట్ అయిపోతుంది. సో అందుకు జ్యూస్ అయితే తీసుకున్నాను. సో అదనమాట నా క్లయింట్ విజిట్. ఈ వీక్ వ్లాగ్ ఇంకా చాలా రికార్డ్ చేయలేదు, బట్ ఓకే. ఎనీవే దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ గైస్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. బాయ్ బాయ్.